హెచ్‌పివి వైరస్ అంటే ఏంటి? అంటే దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి డాక్టర్? హెచ్‌పివి వైరస్ అనేది దాని ఫుల్ ఫామ్ హ్యూమన్ పాపిలోమా వైరస్ అంట. ఓకే. మనకు కరోనా వైరస్ తెలుసు. అలానే హ్యూమన్ పాపిలోమా వైరస్. కాకపోతే కరోనా వైరస్‌కి కొంచెం మార్కెటింగ్ టీమ్ అవును. పెద్దగా ఉంది. వరల్డ్ యెస్. మొత్తం యెస్. రీచ్ అవ్వగలిగింది. అవునవును. బట్ హెచ్‌పివి అనేది ఏదైతే ఉందో హ్యూమన్ పాపిలోమా వైరస్ అనేది ఇట్స్ ఏ వైరస్. కాకపోతే ఆ వైరస్ వల్ల క్యాన్సర్ డెవలప్ అయ్యే రిస్క్ ఉందన్నమాట. సో హ్యూమన్ పాపిలోమా వైరస్ అనేది సెక్షువల్ ట్రాన్స్మిషన్ ద్వారా హ్మ్. మన బాడీలోకి రావటం జరుగుతుంది. అది ఒక ఏరియా ఆఫ్ ద బాడీలో సర్విక్స్ కానివ్వండి, ఏనోజెనిటల్ రీజన్ కానివ్వండి, ఎన్నో ఏళ్లగా ఉండిపోయి రోజు కొంచెం డ్యామేజ్ చేసుకుంటూ ఒక ఏజ్ తర్వాత అరౌండ్ 20 ఇయర్స్ పట్టొచ్చు. ఆ తర్వాత క్యాన్సర్‌గా మారే అవకాశం ఉంటుంది. హ్మ్. సో హెచ్‌పివి కాజ్ చేసే క్యాన్సర్స్‌లో హ్మ్. సర్వైకల్ క్యాన్సర్, ఏనల్ క్యాన్సర్ అనేది ముఖ్యంగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సో సర్వైకల్ క్యాన్సర్‌కి కారణం హెచ్‌పివి. హ్మ్. సో హెచ్‌పివికి మనం ప్రొటెక్షన్‌కి వ్యాక్సిన్ ఇవ్వగలిగితే సర్వైకల్ క్యాన్సర్‌కి ఇండైరెక్ట్‌గా మనం ప్రొటెక్షన్ ఇచ్చినట్టేనన్నమాట. హ్మ్. ప్రతి ఒక్కరు తీసుకోవాలంటారు. ప్రతి విమెన్ బిట్వీన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 9-45 ఒక కోర్స్ ఆఫ్ హెచ్‌పివి వ్యాక్సినేషన్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. ఓకే డాక్టర్. అబ్బాయిలు బిట్వీన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 9-24 కూడా ఈ వ్యాక్సిన్ అనేది తీసుకోవాలి. ఓకే. టు స్టే ప్రొటెక్టెడ్ ఫ్రమ్ జెనిటల్ వార్డ్స్ అండ్ ఏనల్ క్యాన్సర్. ఓకే.